నిన్నటి వరకు దళితుడిని గుడికి రానివ్వలేదని నిందలేసి ఏడ్చి చచ్చారు. అదే దళితుడి దగ్గరికి భగవంతుడినే తీసుకువెళ్లి 5,000 దేవాలయాలు దళిత కాలనీల్లో నిర్మించాలని టీటీడీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఏ దళితుడు నిన్ను అడిగాడు గుడి కట్టమని అని ఈ రోజు ఏడ్చి చస్తున్నారు. చూడండి ఒకసారి మీరే. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. కుల వివక్ష లేదని, మనమందరం ఒక్కటేనని, హిందూ ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి నీకెందుకు ఇవ్వాలమ్మా సంజాయిషి? మా హిందువుల సొమ్ము, మా దేవుడి సొమ్ము, మా ఇష్టం వచ్చినట్లు మేము దేవాలయాలు కట్టుకుంటే నీకేంటమ్మా బాధ? నీకెందుకు చెప్పాలి లెక్క? అసలు నీకు నిజాయితీ ఉంటే, నువ్వు ఒక సెక్యులర్ అయితే హిందువుల తరపున నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు.